అయోధ్యకు పంపినటువంటి 1,00,000 లడ్డూల విషయంలో ఏం జరిగింది? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి రాజకీయ అవకాశవాద ఆరోపణ మరొక్కటి లేదు. ఎంత అంటే మేము ఏం చెప్పినా నడుస్తుంది, మేమేం చెప్పినా మమ్మల్ని ఎత్తి వేసేవాళ్ళు కావాల్సినంత మంది ఉన్నారు అన్నటువంటి ధైర్యంతో, బరితెగింపుతో, విశృంఖలత్వంతో మాట్లాడినటువంటి మాట తప్ప మరొకటి కాదు. ఇది మొదట మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి. నేను ఆయనకు ఇప్పటికే చాలాసార్లు సమాధానం ఇచ్చా, మళ్ళీ మీ ద్వారా భక్తులకి అందరికీ చెప్తున్నా. ఆ 1,00,000 లడ్లను నిర్ణయం మేము తీసుకున్న తర్వాత, నేను పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడే మాతో పాటు బోర్డు సభ్యుడైనటువంటి సౌరభ్ బోరా, అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైనటువంటి సౌరభ్ బోరా అనేటువంటి వ్యక్తి, మై హోమ్ సంస్థ అధినేత అయినటువంటి రామేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ మాకు ఒక అవకాశం ఇస్తే ఆ లడ్డూలకు సంబంధించి ఆ నెయ్యిని మేము అందిస్తాము, అది కూడా చిలికినటువంటి, అంటే మామూలుగా ఇప్పుడు నెయ్యి ఏదైతే సరఫరా చేస్తారో ఇవన్నీ మిషనరీ ద్వారా చేసేటువంటిది, అలా కాకుండా కవ్వంతో చిలికి ఏదైతే వీళ్ళు చెప్తున్నారో 2,000-3,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి ఆ నెయ్యిని, 30 లక్షల రూపాయల ఖరీదు చేసేటువంటి నెయ్యిని వాళ్ళు అందిస్తే, అదేం బోర్డు తీర్మానం ఉంది, అది పత్రికల్లో చాలా ప్రముఖంగా కూడా వచ్చింది. ఆ నెయ్యితో తిరుమల పోర్టులో తయారు చేసి ఆ లడ్డూలను అయోధ్యకు పంపించినాము. దాని మీద మాట్లాడితే ఆ లడ్డూలను కూడా, అది కూడా అత్యంత పవిత్రమైన, అత్యంత గొప్పది, ప్రపంచంలోకెల్లా ఒక పెద్ద యూనివర్సల్ ఫెస్టివల్ లాంటి అయోధ్య రామ మందిర ఆ ప్రారంభోత్సవం రోజున వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని ఇది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అన్నది అతని గురించి మనకు బాగా అనేక సార్లు మీరు కూడా చూపించారు. నేను బాప్తిజం తీసుకున్నాను ప్రకటించినటువంటి వ్యక్తి, మా ఇంట్లో నాస్తికతని వాడుకగా ఉంటుంది అని చెప్పినటువంటి వ్యక్తి, నేను అవసరమైతే గొడ్డు మాంసం తింటాను అని చెప్పినటువంటి వ్యక్తి, మా తండ్రి మా అమ్మ వెలిగించినటువంటి మా ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరములో వెలిగించినటువంటి దీపంలో సిగరెట్ ముట్టించేటువంటి వ్యక్తి అని ప్రకటించిన వాడు రోజుకొక మాట మాట్లాడుతూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ హననాన్ని వెంకటేశ్వర స్వామి లడ్డూతో వాడాలన్నటువంటి ప్రయత్నం కాదా? ఈ రోజున మొన్న 3 రోజుల క్రితం చంద్రబాబు గారు, ఆ బీజేపీ అధ్యక్షుడు, ఈ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు ఉమ్మడి పత్రికా సమావేశం జరిపినారు. గతంలో ఎప్పుడు చంద్రబాబు గారి ఆలోచనలకు అది భిన్నమైనటువంటి సంస్కృతి, ఏనాడు కూడా మిగతా పార్టీలతో అలాంటి సమావేశాలు జరిపిన సందర్భాలు లేవు. ముగ్గురు కలిపి ఒకటేసారి పత్రికా సమావేశం జరపడానికి కారణం భయం. ఆ డిఫెన్స్ లో పడిపోయి ఇక మనం కూరుకుపోతున్నాము అన్నటువంటి భయంతో ముగ్గురు మాట్లాడుకొని బయటకు వచ్చి చాలా మార్చుకున్నటువంటి ముఖాలతో వాళ్ళేం మాట్లాడినారండి, ప్రతిదాడి చేయటానికి ఇది ఆర్థిక పరమైనటువంటి దోపిడీ కాదు, వెంకటేశ్వర స్వామి మీద ప్రకటించినటువంటి యుద్ధం, దైవద్రోహం పనిగట్టుకొని చేయాలని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకిగా మేము ప్రకటిస్తున్నాము అని మొన్న ఆయన తన మాటల్లో చెప్పినాడు.